నమస్తే అండి. మీరు కనుక మా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఆఫీస్‌లో పనిచేస్తుండగా మా ఆవిడ నుంచి ఫోన్ వచ్చింది. హలో అని అన్నానో లేదో మా ఆవిడ గాబరాగా ఏమండి ఏమండి అని కంగారుగా అంటూ త్వరగా ఇంటికి వచ్చేసేయండి, మన పక్కింటి సుబ్బారావు గారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ళ ఇంట్లో శాంత ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. సమయానికి వాళ్ళ అత్తగారు కూడా లేరు. బయటకు వెళ్ళారంట. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. త్వరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అది వినగానే ఒక్క నిమిషం నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎందుకంటే మేము పక్కపక్క ఇళ్లల్లో ఉంటామనే కానీ సొంత బంధువులలాగా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అందరం కలిసి ఫ్యామిలీలతో సరదాగా పిక్నిక్లకు వెళ్తూ ఉంటాము. అలాంటి ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానంటే మనసుకు చాలా కష్టంగా ఉంది. పైగా ఆయనది పెద్ద వయసు కూడా కాదు. వాళ్లకు పెళ్ళై 10 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇలా అకస్మాత్తుగా పోయారంటే నమ్మలేకపోయాను. వెంటనే మా బాస్ దగ్గర అనుమతిని తీసుకొని ఇంటికి బయలుదేరాను. నాకు బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. బైక్ నడుపుతుంటే వచ్చే మజాని ఎప్పుడూ ఆస్వాదించేవాడిని. ఇప్పుడు కూడా బైక్ పైనే ఇంటికి వెళ్తున్నాను, కానీ ఎందుకో ఆ మజా ఇప్పుడు అసలు రావటం లేదు. ఒక్కసారిగా సుబ్బారావు గారితో ఉన్న అనుబంధం, ఆయన కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలు అన్నీ కళ్ళ ముందు తిరగాడసాగాయి. సుబ్బారావు గారు ఒక మంచి మనసున్న వ్యక్తి. కొత్తవారితోనైనా సరే ఇట్టే కలిసిపోగల మనిషి. మర్యాద ఇచ్చిపుచ్చుకునే తీరులో ఆయనకు ఆయనే సాటి. బహుశా వారి కుటుంబంలో మేము ఇంత సన్నిహితంగా మెలగడానికి ఆయన మంచి వ్యక్తిత్వమే కారణం. ఇప్పుడే మా వీధిలోకి వచ్చాను. ఇంకో 5 నిమిషాలలో ఇంటికి చేరుతాను. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సుబ్బారావు గారి ముఖాన్ని మాత్రమే ఎరిగిన నేను ఇప్పుడు అసలు జీవ కళలేని అయిన వదనాన్ని చూడాలంటే మనసు రావట్లేదు. ఇలా నాకు ఇంటికి వెళ్ళాలనిపించిన సందర్భం ఎప్పుడూ రాలేదు. ఇలా అనుకుంటుండగానే ఇంటి దగ్గరకు వచ్చేసాను. ఇరుగు పొరుగు జనం సుబ్బారావుతో ఇల్లు నిండిపోయి ఉంది. లోపలికి వెళ్ళి సుబ్బారావుని అలా నిర్జీవంగా చూసేసరికి నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుబ్బారావుని చూస్తుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే అనిపిస్తుంది. కానీ చనిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. నా భార్య శాంతని ఊరడించడానికి ప్రయత్నిస్తుంది, కానీ శాంతని సముదాయించటం తన వల్ల కావటం లేదు. ఇంతలో సుబ్బారావు అమ్మగారు వచ్చారు. సుబ్బారావుని అలా చూసేసరికి ఒక్కసారిగా ఆవిడ కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా ఏడవసాగారు. వర్ణనాతీతమైన వారి బాధను చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. వారిని ఎలా సముదాయించాలో అర్థం కావట్లేదు. ఒక అరగంట తర్వాత శాంత అమ్మా నాన్నలు, వారి తరపు బంధువులు అక్కడికి వచ్చారు. 1-2 కన్నీటి బొట్లు అలా రాల్చాలో లేదు. శాంత వాళ్ళ నాన్నగారు శాంత బీరువా తాళాలు ఎక్కడున్నాయమ్మా, ఆస్తిపత్రాలు చూడాలి అని అడిగారు. ఆ మాట విన్న మాకందరికీ మతిపోయింది. సుబ్బారావు చనిపోయి ఇప్పటికీ ఇంకా 2 గంటలే అవుతుంది. ఇంకా ఏ కార్యక్రమాలు పూర్తి కాలేదు. కానీ అప్పుడే ఆయన ఆస్తి గురించి అడుగుతుంటే అసలు తనని ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. లాగిపెట్టి చెంప మీద చల్లుమని ఒకటి ఇవ్వాలని అనిపించింది. నిజానికి సుబ్బారావుకి కూడా తన మామ అంటే ఇష్టం లేదు. డబ్బుకు ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వరని ఎప్పుడైనా పండగకి అత్తగారింటికి వెళ్ళినప్పుడు తనకు ఒకలాగా, శాంత చెల్లెలి భర్తకు ఒకలాగా మర్యాద ఇచ్చేవారు. మొదట్లో మాకు అంటే 2 అల్లులను సమానంగానే చూసేవారు. కానీ శాంత భర్తకి ఒకసారి వ్యాపారంలో నష్టం వచ్చి తన ఆస్తిని అమ్మేశాడు. అప్పట్నుంచి తన దగ్గర డబ్బు లేని కారణంగా తనకు క్రమంగా మర్యాద ఇవ్వటం తగ్గించాడు. అతని ఇంటికి వస్తే పెద్దగా పలకరించేవాడు కూడా కాదు. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా చూసే మనస్తత్వం ఉన్న ఆయనంటే తనకు నచ్చేది కాదు అంటుండేవాడు సుబ్బారావు. ఇంతలో మా ఇంటి దగ్గరే ఉండే తాయారమ్మ కలగజేసుకుని, అల్లుడు చనిపోయాడనే బాధ కూడా లేకుండా అప్పుడే ఆస్తి గురించి మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మనిషివే నా అని గట్టిగా నిలదీసేసరికి అంతమందిలో ఏమి మాట్లాడాలో తెలియక నెమ్మదిగా జారుకున్నాడు సుబ్బారావు మామ. ఎప్పుడు అక్కయ్య గారు అని పిలిచే మీ మామ ఇవాళ నువ్వు అలా వెళ్ళిపోగానే ఎలా మారిపోయారో, బంధుత్వం ఉన్నా కనీసం మాట వరుసకైనా ఓదార్చడానికి దగ్గరికి రాలేదు. కానీ
ప్రాణం లేని ఆస్తి బీరువా దగ్గరికి వెళ్ళబోయాడు. బంధుత్వం కన్నా ఆస్తిని ప్రేమించే మీ మామని చూడరా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమెను చూసిన ఏ మనిషికైనా ఏడుపు రాక మానదు. అంటే అతిశయోక్తి కాదు. తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయాక 2 వారాలకు మళ్ళీ వచ్చాడు సుబ్బారావు మామ. ఆ రోజు సెలవు కావటంతో నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. సుబ్బారావు రాక గమనించిన నా భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, సుబ్బారావు గారి మామ మళ్ళీ వచ్చాడు, బహుశా ఆస్తి కోసం వచ్చి ఉంటాడు. అసలే ఆ పెద్దావిడకు ఏమీ తెలియదు. ఒకసారి వెళ్ళి ఆమె తరపున మాట్లాడి తనకు అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పింది. అసలు ఎందుకు వచ్చాడో తెలుసుకుని వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళితే అనుకున్నట్లుగానే ఆయన తన కూతురికి కావాల్సిన ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు. అది ఏమనంటే భీమాలు పాలసీలతో కలిసి ఇంట్లో సగభాగం శాంతకే చెందుతాయి. ఇంట్లో మిగిలిన సగభాగం ఇంకా 50,000 రూపాయల చీటీ మాత్రమే మీకు వస్తాయని, కావాలంటే చూడండి అంటూ తన కూతురు దగ్గర ఉన్న అన్ని పత్రాలు చూపించసాగాడు. పత్రాలన్నీ చూస్తే అంతా తను చెప్పినట్లుగానే ఉంది. అయినా అత్తాకోడళ్ళు కలిసే ఉంటారు కదా, ఇబ్బంది ఏముందిలే, ఎవరి దగ్గర ఆస్తి ఉంటే ఏంటి అనుకున్నా. కానీ 2 రోజుల తర్వాత కానీ తెలిసింది శాంత తన పుట్టింటికి వెళ్ళాలని నిర్ణయించుకుందని. నేను నా భార్య కలిసి శాంతతో ఆ పెద్దావిడని వదిలి వెళ్ళొద్దు, ఆమె ఒక్కతే అన్ని పనులు ఎలా చేసుకుంటుందని, తోడుగా ఉండమని ఎంతో నచ్చ చెప్పడానికి చూసాం. కానీ శాంత అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. తన తండ్రితో పాటు తనకు రావాల్సిందంతా తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇంకా తనకు చూసుకునేవారే లేరు, ఒంటరి అయిపోతుంది అని కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయిన శాంతని చూసి ఇరుగు పొరుగు వారు మంచి అమ్మాయి అనుకున్నాం, ఇలా చేసిందేమిటి అంటూ ముక్కున వేళ్లు వేసుకున్నారు. ఏదేమైనా శాంత తన అత్తగారిని ఒంటరిని చేసి తన జీవితాన్ని తను చూసుకోవడం మాకెవరికీ నచ్చలేదు. పైగా అత్తగారిని చూడాల్సిన హక్కు ఒక కోడలిగా తనకు ఎంతైనా ఉంది. ఇక చేసేదేమీ లేక ఆ పెద్దావిడను అనాథాశ్రమంలో చేర్పించాల్సి వచ్చింది. ఇలా శాంతనే కాదు, ఈ కాలంలో కొంతమంది భార్యలు కేవలం తమ భర్తలతో, అతని ఆస్తితో మాత్రమే బంధం ఉంది, అత్తమామలతో, ఆడబిడ్డలతో, మరిదితో మాకే సంబంధం లేదు, వాళ్ళు మాకేమీ కారు అన్నట్లు భర్త చనిపోగానే ఆస్తిని తీసుకొని అన్ని బంధాలను తెంచుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా భార్యాభర్తల బంధంలోనే కాదు, తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోతే వారిని పట్టించుకొని పిల్లలు, మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కనీసం కన్నెత్తైనా చూడని బంధువులు కూడా ఉన్నారు. అలాగే ఆస్తి కోసం తల్లిదండ్రులని పిల్లలు, భార్యను భర్త, భర్తను భార్య చంపుకునే వరకు వచ్చారు. ఈ విధంగా నేడు ప్రతి బంధంలోనూ డబ్బుకు మాత్రమే విలువ ఇవ్వడం చూస్తుంటే మనం ఇంత చదువుకొని గొప్ప టెక్నాలజీని మన సొంతం చేసుకున్నామని ఆనందపడుతుంటాము. కానీ అసలు మనం సాధించిందేమిటి? బంధాలు, సాంప్రదాయాలు, మర్యాదలు ఏమీ తెలియక క్రూర జంతువులలాగా బ్రతికిన ఆదిమానవుని దగ్గరికి వెళ్తున్నామా అనిపిస్తుంది. మనిషి చేత సృష్టించబడిన డబ్బు నేడు మనిషినే ఆడిస్తుంది. మొత్తానికి ఇదం జగత్ ధనం మూలంలాగా ధనంచే బంధం మాయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.